హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? 10 నిమిషాల్లో అయిపోయే 3 వెరైటీ స్వీట్స్ రెసిపీస్ చూద్దామండి. ఫస్ట్ బీట్రూట్ హల్వా. అస్సలు బీట్రూట్‌తో చేసాము అని మనం చెప్తేనే తెలుస్తుంది. అంత టేస్ట్ బావుంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త మెల్ట్ అయ్యాక కాజు బాదం ఒక గుప్పెడును వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్కు మారే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత తురిమిన బీట్రూట్ ఏదైనా సరే కప్పు కొలత పెట్టుకొని ఈ విధంగా ఒక కప్పుడు వేసుకోవాలి. దీన్ని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోని మీడియంలో ఉంచి వేయించుకోవాలి. మూత పెడితే కాస్త త్వరగా మగ్గుతుంది. మూత పెట్టి వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ హల్వా వచ్చేసి అసలు మనం బీట్రూట్తో చేసామని చెప్తేనే పిల్లలకు తెలుస్తుంది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా బీట్రూట్ అంటేనే మొహం అదోలా పెట్టేస్తారు కదా. అసలు దాని స్మెల్లే తెలియకుండా మనం హల్వా చేసేయచ్చు. ఇప్పుడు ఈ స్టేజ్లో పావు కప్పు పాలు వేసుకొని వేయించుకోవాలి. కాచినవైనా పర్వాలేదు, మామూలు పాలైనా పచ్చి పాలైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా పాలలో దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, పాలు వేసాక పింకిష్ కలర్లోకి వస్తుంది. భలే బాగుంటుంది కలర్ కూడా. ఈ విధంగా పాలు కూడా కాస్త ఇగురిపోయాక చక్కెర వేసుకోవాలి. పావు కప్పు వేసుకోవాలి. ఏ కప్పుతో మనం బీట్రూట్ తీసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, షుగర్ మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి ఇది దగ్గర పడే వరకు ఉడికించాలి. అండ్ బీట్రూట్లో స్వీట్నెస్ చాలా ఉంటుంది. ఆ షుగర్ సరిపోతుంది. మీకు సరిపోకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ చక్కెర కూడా చక్కగా మెల్ట్ అయ్యి బాగా దగ్గరగా అయిపోయింది హల్వా. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించాలి. లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ కానీ పాల మీద మీగడ కానీ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది. తర్వాత మనం వేయించుకున్న కాజు బాదంని వేసుకోవాలి. ఇలా వేసేసుకుని మిక్స్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకోవటమే. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 10 మినిట్స్లో చక్కగా చేసేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ హెల్తీ రెసిపీ కూడా కదా. ఇలా చక్కగా తయారు చేసేసుకోండి మీరు కూడా. ఇప్పుడు ఇది చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవటమే. ఇలా సర్వ్ చేసేసుకోవటమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సెకండ్ రెసిపీలోకి వెళదామండి. ఇది వచ్చేసి కలాకండ్ రెసిపీ. దీనికోసం ఒక బౌల్లో ఏదైనా సరే కప్పు కొలత పెట్టుకొని మిల్క్ పౌడర్ వేసుకోవాలి. హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. పావు కప్పుని నెయ్యిని వేసుకోవాలి. పావు కప్పు పాలు వేసుకోవాలి. పాలు అరకప్పు తీసుకోవాలి. ముందు ఒక పావు కప్పు వేసుకొని మిగిలినవి కన్సిస్టెన్సీని సరి చూసుకుని అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక గరిటె తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ముందే బ్యాటర్ని చక్కగా మిక్స్ చేసుకొని ఉంటే ప్రాసెస్ త్వరగా అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇంకొంచెం పాలు పడతాయి. ఇవి కూడా ఈ పావు కప్పు పాలను కూడా 2 సార్లుగా వేసుకొని మిక్స్ చేసుకుందాము. మనకి కాస్త కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలు కూడా వేసుకొని కలుపుకొని బ్యాటర్ని రెడీ చేసేసుకుందాము. ఈ స్వీట్ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, కలాకండ్. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఈ బ్యాటర్ అంతా పోసేసుకొని ఒక గరిటె తీసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ సిమ్ ఆర్ మీడియంలో ఉంచి అడుగు పట్టుకోకుండా దీన్ని దగ్గరే ఉండి మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇది కన్సిస్టెన్సీ మనకి పూసలుగా వచ్చే వరకు దీన్ని ఉడికించాలి. అన్నీ ముందే మిక్స్ చేసాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది ఈ స్వీట్ కూడాని. మధ్యలో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, థిక్నెస్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు అంచులకున్నదంతా ఇలా స్క్రేప్ చేసేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్ ఇంకాస్త బాగుంటుంది. చూడండి, ఈ నెయ్యినంతా అబ్జార్బ్ చేసేసుకుంది. తర్వాత బయటికి రిలీజ్ చేస్తున్నప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత మనకి పూసలుగా కనిపిస్తుంది ఇది రెడీ అవ్వగానే. చూసారు కదా, బాగా దగ్గరగా అయిపోయింది. అండ్ కొంచెం మీకు ఇలా అర్థం కాకపోతే
చేతిలోకి కొంచెం తీసుకొని నెయ్యి రాసుకొని చేతితోటి తీసుకొని రౌండ్గా చేస్తే బాల్ లాగా వస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు. ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా బౌల్లోకి తీసుకొని చక్కగా దీన్ని చల్లారనివ్వాలి కొంచెం సేపు. ఈ విధంగా తీసుకొని చల్లారాక ఒక ప్లేట్లోకి టర్న్ చేసేసుకొని ఈ బౌల్ని కాస్త చేతితో తడితే చక్కగా ఇలా విడిపడుతుంది. తరువాత దీన్ని నచ్చిన టైప్లో పీసెస్గా కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, కలాకండ్ రెడీ అయిపోయింది. కానీ మనకి ముందు గుర్తొచ్చేది క్యారెట్ హల్వా. ఈ సీజన్లో మంచి క్యారెట్స్ దొరుకుతాయి మనకి. దీంతో ఈజీ ప్రాసెస్లో క్యారెట్ హల్వా చేసేద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని 1 స్పూను చొప్పున కాజు, బాదం, కిస్మిస్ని వేసుకొని ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారగానే వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత తురిమిన క్యారెట్ కప్పు కొలత పెట్టుకొని ఏదైనా సరే 1 కప్పు నిండుగా తీసుకొని ఇలా వేసుకుందాము. ఈ క్యారెట్ని కూడా కాస్త పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురుముకుంటే మనం తినేటప్పుడు పంటి కింద తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా క్యారెట్ తురుమును వేసుకొని పచ్చివాసన పోయే వరకు 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఇది చక్కగా వేగింది. మనం 1/2 కప్పు పాలను వేసుకోవాలి. పచ్చి పాలైనా పర్వాలేదు, కాచిన పాలైనా పర్వాలేదు. ఇవి వేసుకొని గరిటెతోటి ఒకసారి మిక్స్ చేసేసి ప్లేట్తో క్లోజ్ చేసి బాగా ఉడికించుకోవాలి. సిమ్ ఆర్ మీడియంలో ఉంచి ఉడికించుకోవాలి. పాలు కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. పాలలో ఇలా ఉడికిస్తే మంచి టేస్ట్ వస్తుంది క్యారెట్ హల్వాకి. చూడండి, ఇప్పుడు కొంచెం దగ్గర పడ్డాయి, ఇంకొంచెం వాటరీగా ఉన్నాయి. ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకుందాము. నేను వచ్చేసి 1/2 కప్పుకి కొంచెం తక్కువగా వేశాను. ఈ కొలత ఖచ్చితంగా సరిపోయింది. మీరు కాస్త స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 1/2 కప్పు కానీ 1/4 కప్పు కానీ వేసుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసి కాసేపు ఉడికించుకుందాము. ఇది బాగా మెల్ట్ అయ్యి ఇంకొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికిద్దాం. చూడండి, చక్కెర కూడా చక్కగా మెల్ట్ అయింది. మనకి కలర్ తెలిసిపోతుంది కదా, చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో. ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని వేసుకుందాము కొద్దిగా. ఆ తర్వాత మనం వేయించి ఉంచుకున్న కాజు, బాదం, నట్స్ వేసేసుకుందాము. ఇవన్నీ కూడా వేసేసుకొని కాస్త మిక్స్ చేద్దాము. చూడండి, మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అప్పుడు 1 టేబుల్ స్పూను ఫ్రెష్ క్రీమ్ కానీ పాల మీద మీగడని కానీ వేసుకోవాలి. టేస్ట్ ఇంకా పెరుగుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసేసుకుందాము. లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకుందాము. అలాగే 1 స్పూను నెయ్యిని కూడా వేసుకుందాము. ఫైనల్గా ఇది చూడండి, ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకాస్త దగ్గరగా వస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లారాక చూసారు కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ఈ మెథడ్లో కూడా క్యారెట్ హల్వాని చేసుకొని చూడండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుద్దాం.